ఇక మేము ఏ క్షేత్రాలు వెళ్ళలేదు అని అనకూడదు. నేను అన్నీ చూసేసినట్టే ఆ పూనికి ఉండాలి. ఇలా ఎలా కుదురుతుంది? అలా ఎందుకు చెప్పారు? రామేశ్వరానికి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీరు పసిగట్టేస్తారు. అది ఏదో మామూలుగా చెప్పింది కాదు. మనుష్య శరీరంతో ఉండి, మామూలుగా ఈ శరీరము నేను అన్న భావనతో ఉండి, నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను కోటేశ్వరరావు, నేను కుటుంబంలో ఉన్నాను, ఈ భావనతో ఉండడం బాగా అడుగున ఉన్నటువంటి భావన. ఈ భావన ఉండి ఒక సత్యమును ఒకదాన్ని అంగీకరిస్తారు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు, వారణాసి అనబడే క్షేత్రం ఉన్నది, అది మోక్షపురి. భగవానుడు తలుచుకుంటే నాకు మోక్షం ఇయ్యగలడు, వాడే అంతటా ఉన్నాడు, వాడు తప్ప వేరొక వస్తువు లేదు ప్రపంచంలో, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని మీరు నమ్మిన నాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తారు. ఇదే పుట్టుకలో రహస్యం. మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనుష్య ప్రాణి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. నిలువుగా పెరగడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి? వెన్నెముక. మీరు ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని మీరు కాశీ క్షేత్రాన్ని చేరాలి. కాశీ క్షేత్రాన్ని చేరి మీరు విశ్వనాథలింగం దగ్గర, విశ్వేశ్వరలింగం దగ్గర నిలబడి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరితే మీరు జ్ఞానిగా నిలబడతారో, ఎప్పుడు మోక్షస్థితికి అర్హులవుతారో, విశాలాక్షి దర్శనం అంటే ఏమిటో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇప్పుడు మీరు పట్టుకున్న గంగ జ్ఞానగంగ. ఈ జ్ఞానగంగ పట్టుకుని మీరు ఎక్కడికి రావాలి? ఈ జ్ఞానం ఉండి సంసారం వదిలేరు. జ్ఞానమును పొంది సంసారములోనే ఉంటారు. అదే కాళ్ళు, అదే చేతులు, అదే ప్యాంటు, అదే చొక్కా, అదే ఉద్యోగం, అదే టేబుల్, అదే సీటు. ఏది మారింది లోపల? మనిషి ఏం మారిపోడు జ్ఞానైపోతే, లోపల కోణం మారిపోయింది. ఇప్పుడు ఇదేమైంది? మళ్ళీ కిందకు వచ్చారు, అంటే రామేశ్వరం వచ్చారు. ఇప్పుడు మీకేం కనపడుతోంది? ఏకో దేవః సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ. ఉన్నదొక్కటే పదార్థం, అదే అంతటా కనపడుతోంది. ఇది జ్ఞానగంగ పట్టరావడం అంటే. పట్టుకొచ్చి ఎక్కడికొచ్చారు? రామేశ్వరం వచ్చారు. రామేశ్వరంలో ఏముంది? శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎవరు చేశారు? రాముడు చేశాడు. రాముడు ఎందుకు చేశాడు? తనకున్న పాపం పోవడానికి చేశాడు. ఎవరిని ప్రతిష్ఠించాడు? శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే రాముడు గొప్ప, శివుడు గొప్ప? మీరు వెంటనే రామేశ్వరం వెళ్ళి ప్రశ్న వేశారనుకోండి, ఇప్పుడు ఏమనాలి? రాముడు పాతకం పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి శివుడు గొప్పవాడు అనాలి కదండి. కొంచెం జాగ్రత్తగా వినండి, తొందరపడి తీర్పు చెప్పకండి. ఈ ప్రశ్నే దేవతలందరూ రామేశ్వరం వచ్చి వేశారు. రామేశ్వరం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన రాముడు పాతకం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేశాడు కదా. కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు శివుడు. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము రామేశ్వరము. కాబట్టి రాముడి కన్నా గొప్పవాడు శివుడు అన్నారు. అంటే కొంతమంది అన్నారు, కాదు కాదయ్యా, ఆయన మనుష్యుడిగా ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తిగా. అందుకని శివారాధన ఎంత గొప్పదో, ఎలా పాపం పోగొట్టుకోవాలో చూపించాడు. కానీ పరమశివుడు కూడా రామనామం చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు అది షష్ఠీ తత్పురుష సమాసం కాదు, రాముని యొక్క శివుడు కాదు, రాముని ఈశ్వరుడుగా కలిగిన శివుడు. కాబట్టి కలది కలవాడు వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసం. రాముడే ఈ శివుడికి ఈశ్వరుడు అని వాళ్ళు అన్నారు. రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా? రెండు వర్గాలయ్యి. ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ తీర్పు? అందరూ కలిసి ఎందుకు ఈ కొట్టుకోవడం, ఆయన్ని అడిగేస్తే గొడవ వదిలిపోతుందని కైలాసానికి వెళ్ళారు. శివుణ్ణి అడిగారు, నీకు రాముడు ఈశ్వరుడా, రాముడికి నువ్వు ఈశ్వరుడిగా చెప్పన్నారు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయే మీరు చెప్పిందే కరెక్ట్, బహువ్రీహి సమాసం. రాముడు నాకు ఈశ్వరుడైనాడు, రాముడే నాకు ఈశ్వరుడు, నేను ఆయన కన్నా చిన్నవాణ్ణి అన్నాడు. బయటకు వచ్చారు. చూసారా మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు కొంతమంది. అంటే వీళ్ళన్నారు, మా శివుడు అంతేనండి, మహాజ్ఞాని, అలాగే మాట్లాడతాడు చాలా వినయంగా, అంతేకాని నేను ఈశ్వరుణ్ణి అనడు. వైకుంఠం వెళ్ళి అడుగుదాం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి శివుడి దగ్గరికి వెళ్ళాం, ఆయన కన్ఫర్మ్ చేసేసాడు, ఆయనకి మీరు ఈశ్వరుట్ట కదా, నిజమే కదా అన్నారు. ఇది భోళాశంకరుడు అండి, ఆయన మహాజ్ఞాని, జ్ఞానగంగాధరుడు. కాని అలా అనడు. చేత్తో త్రిశూలం పట్టుకున్నాడు, త్రిగుణాతీతుడు. అయినా అబ్బే నాకేం వచ్చండి, నాకేం తెలుసండి అంటాడు. నమ్మకండి. ఆయనకి నేనీశ్వరుణ్ణి గాను, షష్ఠీ తత్పురుష సమాసం. రాముని యొక్క ఈశ్వరుడు, ఆయనే నాకు ఈశ్వరుడు అన్నాడు. వీళ్ళు బయటికి వచ్చి అందరూ తలలు గోక్కున్నారు.
ఆయన దగ్గరికి వెళ్తే అలా అంటాడు, ఈయన దగ్గరికి వెళ్తే ఇలా అంటాడు. పేరు చూస్తే రామేశ్వరం, రాముడు శివ ప్రతిష్ఠ చేశారు. అసలు ఏమిటి క్షేత్రం? కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, 4 వేదాలు 4 ముఖాలతో చెప్పే ఆయనకి తెలుసు సమస్తం. బ్రహ్మహత్యాపాతకం బ్రహ్మాస్త్రం అన్ని ఆయనవే కదా, అందుకని ఆయన దగ్గరికి వెడదాం పదండి అన్నారు. వెళ్ళారు. ఏమిరా ఇంతమంది వచ్చారు, ఏమైందన్నాడు ఆయన. ఏం లేదండి, రాముని యొక్క ఈశ్వరుడా శివుడిని రాముని ఈశ్వరుడుగా కలిగిన వాడా, ఏది ఇందులో సత్యం అన్నారు. ఓరిమి అసాధ్యం కుల షష్ఠీ తత్పురుషము కాదు, బహువ్రీహి కాదురా, రాముడే ఈశ్వరుడు అయినాడు. విశేషణ పూర్వక కర్మధారయ సమాసం 2 ఉన్నదొక్కటే అన్నాడు. అన్నన్నన్నన్నా ఇదనమాట రహస్యం. ఆయనే రాముడిగా ఉన్నాడు, ఆయనే శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఆయనే ఈయన. తత్వం తత్వం అసి తత్వమసి. ఎంత గొప్ప క్షేత్రం రా ఇది జ్ఞానం అంటే. ఇప్పుడు ఇది ఏమైంది? పగటిపూట మీరు భోజనం చేసినప్పుడు సత్యం తత్తేన పరిశించామి, సత్యము ఋతమగుగాక అంటే ఏది సత్యమో అది ఋతము, నేను లోపల నమ్ముతున్నది నేను పలుకుతున్నదగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. కాశీ నుంచి రామేశ్వరానికి వచ్చారు, వచ్చి ఈ గంగాజలాన్ని తీసుకెళ్లి అక్కడ పోశారు. అంటే ఇప్పుడు ఏమైంది? క్రిందకొచ్చేసి మళ్లీ సంసారములో ఉన్నా మీకు సంసారము మీ జ్ఞానమునకు ప్రతిబంధకము కాదు. మీరు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఇసుక పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? గంగ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? ఈ ఇసుక అక్కడ సమర్పించారు గంగ ఒడ్డున. ఈ ఇసుక అక్కడ సమర్పించడం అంటే అర్థం ఏమిటి? మనం అన్నీ కూడా చిట్ట చివరికి దేని కింద మారిపోతాయి? ప్రపంచంలో భస్మ కింద మారిపోతాయి. భస్మకి చిట్ట చివరి రూపమైనటువంటి మట్టికి అభేదం. ఇప్పుడు సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక పట్టికెళ్ళి కాశీలో ఉన్నటువంటి గంగ ఒడ్డున వేస్తే ఏమైంది? భస్మ తెలుసుకున్నారు. భస్మ అంటే ఏమిటో తెలుసా అండి? భ అంటే భగవంతుని, స్మ అంటే స్మరించుట. ఇది నేను వదిలిపెట్టేశాను చాలా జన్మలు, దానివల్ల తిరిగాను చక్రంలో. ఇప్పుడు నాకు తెలిసింది అంతటా ఈశ్వరుడే ఉన్నాడు. ముష్టివాడి రూపంలో నారాయణుడే, శివుడి రూపంలో నారాయణుడే, నాలో నారాయణుడే, సభ రూపంలో నారాయణుడే, అంతటా నారాయణుడే. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కాబట్టి ఎప్పుడూ నారాయణ స్మరణమే. ఇప్పుడు ఏం చేశారు? ఈ ఇసుక అక్కడ వేశారు గంగ ఒడ్డున. అంటే ఇప్పుడు మీరు ఏమయ్యారు? భస్మ స్థితిని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకే క్షేత్రానికి వెళ్ళాలి? సంపూర్ణ తీర్థయాత్ర. అంటే మీరు అన్నీ తెలిసేసుకున్నారు. అందుకని కాశీ రామేశ్వరాల మధ్యలో కాశీ వెళ్లి జలం తెచ్చి రామేశ్వరంలో, రామేశ్వరం ఇసుక కాశీ పట్టికెళ్లడంలో సంపూర్ణ యాత్ర అయిందండం వెనకాతల మీరు లోపల పెరగవలసినటువంటి స్థితిని చెప్పింది. అంతేగాని ఓ 2,000 రూపాయలు 5,000 రూపాయలు జేబులో వేసుకుని అలా వెళ్ళిపోయి తీసుకొచ్చేసి ఇక్కడ పోసేసి ఇక్కడ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి అయిపోయింది తీర్థయాత్ర అనమని కాదు దాని ఉద్దేశం. అలా ఎదగడం నేర్చుకో. ఎదగడం నేర్చుకున్న నాడు నువ్వు సంపూర్ణ తీర్థయాత్ర చేసినట్టే, అన్ని క్షేత్రములు నువ్వు చూసేసినట్టే, అంతటా నువ్వు తెలుసుకున్నట్టే అని శాస్త్ర ప్రమాణం. కనుక అది 2 మహాసముద్రముల యొక్క సంగమ స్థానం రామేశ్వరం. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కొన్ని 100 అడుగుల ఎత్తు రాజద్వారం. రామేశ్వర క్షేత్రాన్ని జీవితంలో దర్శించి తీరాలి. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? తెల్లవారుతుంటుంది. ఇందులో అందరూ బహుశా రామేశ్వరం దర్శనం చేసేసిన వారేనేమో. తెల్లవారుతుండగా సూర్యోదయం అవుతుంటే మీరు ఆ మీటర్ గేజ్ ట్రైన్ వెడుతుంటుంది. వెడుతున్నప్పుడు మీరు కిటికీ పక్కన కూర్చుంటే దూరంగా సముద్రం బీచ్ దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇది బీచ్ దగ్గరికి వచ్చేస్తోంది, ట్రైన్ వెళ్ళిపోతోంది అనుకుంటారు. సడన్ గా ట్రైన్ బ్రిడ్జ్ ఎక్కడం, ట్రైన్ చక్రాలు మీకు కనపడవుగా. మీరు కిటికీ పక్కన కూర్చున్నారు, సముద్రం మొదలైపోతుంది. ఇది సముద్రం మీద వెళ్ళిపోతుంది రైలు అనుకుంటారు. సముద్రం మీద వెళ్ళిపోతుంటే చుట్టూ సముద్రం, మధ్యలో చిన్ని రైలు పెట్లు. మీరు సముద్రం దాటి వెళ్ళిపోయి ఆ ఇసుక తెన్నెల మీద కాస్తున్నటువంటి ఆ చక్కటి కర్బూజాకాయలు, చిన్ని క్షేత్రాలు దాటుకుంటూ వెళ్ళి రామేశ్వరం అని చిన్న బోర్డు అక్కడ దిగ్గాని మీకు ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? కొత్త ప్లాట్ఫామ్ కడదామని అక్కడ తవ్వుతుంటే దక్షిణామూర్తి యొక్క పెద్ద మూర్తి దొరికింది. రైల్వే వాళ్లే రైల్వే ప్లాట్ఫామ్ మీద దక్షిణామూర్తికి అద్భుతమైన మందిర నిర్మాణం చేశారు. అంత గొప్ప క్షేత్రం రామేశ్వర క్షేత్రం. అక్కడ సంతానము లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అద్భుతమైనటువంటి పూజలు కూడా చేస్తుంటారు రామేశ్వరంలోని. కనుక అంత వైభవోపేతమై ఆ కాశీ రామేశ్వరాలు అంత గొప్ప క్షేత్రములయ్యాయి.